అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఈ పూట మన వీడియో ఏమంటే, మనము మనస్తృప్తిగా సంతోషంగా ఉండాలంటే, మన కుటుంబ సభ్యులందరూ కూడా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలంటే మనం కూడా ఎంతో పుణ్యం చేసిండల్లా అని అంటారు మన పెద్దలు. నా విషయంలో నేను పోయిన జన్మంలో పుణ్యం చేశాను, ఈ జన్మంలో పుణ్యం చేశానో తెలియదు కానీ కుటుంబ సభ్యులందరూ కూడా నా అడుగులో అడిగేస్తున్నారండి. అది నా విషయంలో 100కి 100% నిజమే అనిపిస్తుంది. నేనెంతో పుణ్యం చేసింటే గానీ మంచి భర్త, మంచి పిల్లలు, మంచి అల్లుళ్ళు, మంచి వియ్యంకులు, మంచి బంధుమిత్రులు ఇవన్నీ కూడా ఉన్నాయంటే నేనెంతో పుణ్యం చేసినానేమో పోయిన జన్మంలోనో, ఈ జన్మంలోనో అది నాకు తెలీదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇక్కడ చూస్తున్నారు కదా మా పెద్దమ్మాయి, పెద్దల్లుడనమాట. వీళ్ళేమంటే ఏదో సంకల్పం చేసుకున్నారంట. వాళ్ళ సంకల్పం నెరవేరితే 15 కుటుంబాలకి, బీద కుటుంబాలకి నా వంతు సహాయం చేస్తాను అన్నట్లుగా. వాళ్ళ సంకల్పం అయితే నెరవేరిందంట. దానికనే ఈ రకంగా ఫస్ట్ 15 కుటుంబాలకు అనుకున్నారంట. కాకపోతే 20 కుటుంబాలకైతే చేశారండి. ఈ విధంగా ఎక్కడైతే బీదవాళ్ళగా కనపడతారో అలాంటి వాళ్ళకు మాత్రమే కారులో వెళ్ళి వెతికి మరీ ఇచ్చామండి. వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళాను. ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళందరూ కూడా ఆ గుడిసెల్లో సీజన్ వారి వ్యాపారాలు చేసుకునేవాళ్ళు. వాళ్ళకి ఈ విధంగా ఇచ్చాము. ఇంకా చాలామందికి కూడా ఇచ్చాము. చాలా రకాల వీడియోలు కూడా మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ వీడియో కూడా మీ ముందుకు తీసుకొచ్చానండి. ఇప్పటికే 2-3 వీడియోలు వచ్చాయి ఈ రకంగా ఇచ్చింది. ఆ కవర్ల సరుకులు, అదేవిధంగా ఒక చీర. కవర్లో ఉన్న సరుకులు స్క్రీన్ మీద వస్తూ ఉంది చూడండి, అవి ఉన్నాయన్నమాట అందులో. ఈ విధంగా ఇచ్చారు. మనకున్నంతలో శక్తి కొద్దీ భక్తి అన్నట్లుగా దానం కూడా అంతేనండి. మనకి మించి దానం చేయకూడదు. మనకెంత శక్తి ఉంటే అంతవరకు మనం చేయగలిగితే మంచిది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనమే బాధల్లో కష్టాల్లో ఉంటే ఒకరికి హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు అన్నట్లుగా చెప్తున్నానండి. ఏదో అమ్మ చెప్పింది కదా మనం కూడా చేస్తాము అని కాకుండా, మీకు వీలుండి, మీకు వీలైతే, మీకు శక్తి ఉంటే మీరు కూడా దాన ధర్మాలు చేయొచ్చు అన్నట్లుగా. మనం ఇచ్చే దానాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళని రకంగా ఆప్యాయంగా పలకరిస్తే కొండంతగా ఆనందపడిపోతారండి. అవునా కాదా? ఇంక ఇక్కడ వాళ్ళతో మాట్లాడుతున్నాను. ఏమంటే వాళ్ళ విషయాలన్నీ కనుక్కుంటున్నాను. ఎట్లా వ్యాపారం ఎట్లుంది, బాగా జరుగుతుందా లేదా అన్నట్లుగా ఇవన్నీ వాళ్ళు చెప్తున్నారనమాట. వాళ్ళకి చెప్పాను, మళ్ళీ నేను వస్తాను ఇక్కడికి, నా పేరు మంజులమ్మ, గుర్తుపెట్టుకొని నేను ఈసారి వచ్చినప్పుడు నా పేరు చెప్పాలా అన్నట్లుగా చెప్పాను. సరేనమ్మా, ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాము అన్నట్లుగా చెప్పారు సంతోషంగా. ఇది ఈ పూట మన చిన్ని వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తూ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ విలువైన సమయాన్ని కేటాయించి వీడియో చివరి వరకు చూసినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.